కి సంబంధించి మళ్ళీ మేము అధికారం మనదే, కేసీఆర్ సీఎం అవుతారు, 24 గంటల కరెంట్ ఇచ్చింది మనమే, రేపు 24 గంటల నీళ్ళు ఇచ్చేది మనమే, కాంగ్రెస్కు సంబంధించి దగాకోరు రాజకీయాలు అంటూ పూర్తి స్థాయిలో చెప్తాను. నిజంగా మళ్ళొక్కసారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? ఇది లెక్క చెప్తాను నేను. ఒకసారి ఇదైతే చూద్దాం. కాంగ్రెస్ మళ్ళీ అధికారం మనదే, కేసీఆర్ సీఎం అవుతారు, 24 గంటల కరెంట్ ఇచ్చింది మనమే, రేపు 24 గంటల నీళ్ళు ఇచ్చేది మనమే, కాంగ్రెస్ విద్రోహ రాజకీయాలు చేస్తుంది, హామీలు అమలు చేయకుండా మోసం చేసింది, హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలే, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇల్లు కూలగొట్టారు, సిటీలో 2.5 లక్షల మంది కేసీఆర్ ఇళ్ల పట్టాలు ఇచ్చిండు, రేవంత్ హయాంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, కూకట్పల్లిలో బీఆర్ఎస్ నేతలతో ఆ కేటీఆర్ దొంగ ఓట్లతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, నిజమే. ఒక్కసారి మనం కేసీఆర్కు సంబంధించి మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తాడు అని చెప్పడానికి నా దగ్గర చాలా అంశాలు కూడా ఉన్నాయి. నేను వాటన్నింటిని కూడా మీకు లెక్క చెప్పే ప్రయత్నం చేస్తా. గతానికి సంబంధించి విజయాలు నేను చెప్తున్నా, అపూర్వమైన విజయాలు. తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలను దూరం చేసింది బీఆర్ఎస్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం. దాంతోపాటు వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వమే. ఇది బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలే కాదు, కాంగ్రెస్కి అన్ని పార్టీల కార్యకర్తలను నిజంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కష్టాలు పడ్డం, చీకట్లు. ఎండాకాలం వచ్చిందంటే కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు, వాన కొట్టిందంటే కరెంటు పోతే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, ఎన్ని రోజులు వస్తుందో ఎన్ని రోజులు రాదో తెలియని పరిస్థితి ఉండే. ఈ మాట ప్రజలలో నిలబడిందా లేదా? ఇంకొక విషయం ఏంటంటే, ఒక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక స్పష్టమైన అంశాలు, స్పష్టంగా ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యమే మొదటి ఎజెండా. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాల విషయంలో కానీ, దాంతోపాటుగా హైడ్రా విషయంలో కానీ, మూసీ సుందరీకరణ విషయంలో కానీ, వెలుగుమట్లకు సంబంధించి కానీ, లగచర్లకు సంబంధించిన అంశాలలో, దాంతోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు కానీ, దాంతోపాటుగా బీఆర్ఎస్ నేతల మీద అక్రమ కేసులు కానీ, దాంతోపాటుగా పండించిన పంట కొనుగోలు చేయలేకపోవడం కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం కానీ, గత ప్రభుత్వానికి సంబంధించిన హామీలకు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అమలు చేయలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశాలు. ఇక్కడ మనం ప్రధానంగా కూడా చూసుకుంటే అభివృద్ధి సంక్షేమ విషయంలో గతంలో రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఉచిత కరెంటు కానీ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వల్ల ఈ తెలంగాణలో గ్రామీణ వ్యవస్థ అత్యంత బలంగా మారిపోయింది. మీరు ఏమన్నా అనుకోరు భయ్, కేసీఆర్ హయాంలో రైతు బంధుతోని, దాంతోపాటు దళిత బంధువుతోని, ఉచిత కరెంటుతోని, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ 4 అంశాలతోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా తయారైంది. ఇది మొదటిది. మళ్ళొక్కసారి కేసీఆర్ అధికారంలోకి రావడానికి విజయకేతనం. అంటే వీళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది, విజయవంతం చేసింది. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దూరం పెట్టింది, పట్టించుకోవట్లేదు. ఇక రెండో అంశం మిషన్ భగీరథ. మీ అందరికీ తెలుసు, మండు ఎండలు వచ్చినాయంటే ఎండాకాలంలో, వానాకాలంలో, చలికాలంలో తేడా లేకుండా బిందెలు పట్టుకొని, బకెట్లు పట్టుకొని, రమ్ములు పట్టుకొని గ్రామీణ ప్రాంతాలలో వాగుల పొంటి, వంకల పొంటి, బాయిల పొంటి పోయి నీళ్ళు తెచ్చుకున్న పరిస్థితి. కానీ ఇంటింటికి, హైదరాబాద్లో కూడా ఇంటింటికి త్రాగునీరు అందించి ఏంది అంటే 24 గంటలు కూడా ఇంటింటికి తాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందించలు. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ వచ్చే టైంలో అధికారంలోకి వస్తే 24 గంటల వాటర్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చిండు. సో ఇది కూడా ప్లస్ పాయింట్. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అండి, చాలా భయంకరమైన వ్యతిరేకత. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన నెలకు 2,500 వస్తున్నాయా, రైతు భరోసా 15,000 వస్తున్నాయా, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది బీఆర్ఎస్. ప్రజల్లోకి తీసుకెళ్ళింది, వాస్తవం ఏంటి అని చెప్తున్నది. ఇంకోటి, పాలనాపరమైన ఇబ్బందులు. ఎట్లా అంటే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తండ్రి కరెంటు కోతలు కానీ, సాగునీటి కొరత కానీ, సమస్యలు మళ్ళీ మొదలైనవి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ ప్రజలు నిలదీస్తున్నారు, అడుగుతున్నారు, గొంతెత్తి నినాదిస్తున్నారు పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నదని. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, ఈ సెంటిమెంట్ మళ్ళొక్కసారి నాయకత్వాన్ని నిలబెడుతుంది. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్, ఈ రాష్ట్రాన్ని ఏర్పడడానికి బలమైన బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్. సో కేసీఆర్ పేరు బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కేవలం సెంటిమెంట్ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే ఒక సెంటిమెంట్ మళ్ళీ కూడా తెలంగాణలో పుట్టింది. సమర్థవంతమైన పాలకుడు ఎవరైనా అంటే కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ పాలనతో పోల్చి చూసుకున్నప్పుడు మనం
కేసీఆర్ ఉంటే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందనే భావన ప్రజలలో చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. మీరు అవునన్నా కాదన్నా నిజమే. ఇది తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్కు సంబంధించి చాలా బలమైన క్యాడర్ ఉంది. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి సెల్యూట్ చేయవచ్చు. కేసుల విషయంలో భయపడతలేరు, దాడుల విషయంలో భయపడతలేరు. ఏం జరిగినా కలబడతాలు నిలబడతాలు. ఏమన్నా అంటే మా గుర్తు కారు గుర్తు, మా నాయకుడు కేసీఆర్. ఇంతకు మించి వేరే నినాదమే కనబడతలేదు. పోలీసులు కొట్టినా, తిట్టినా, తన్నినా, ఏం చేసినా బాజాప్తగా మేము మళ్ళీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం కదా, ఇప్పుడు అధికారం కోల్పోయినాం కదా, ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఏంది అంటే గట్టి కార్యకర్తలు బలం. ఇంకొకటి నాయకత్వం కూడా. ఇక్కడ కేసీఆర్తో పాటు ఇటు కేటీఆర్ కానీ హరీష్ వంటి సమర్థవంతమైన నాయకులు ఉండడం వల్ల ఈ పార్టీ మళ్ళొచ్చే అవకాశం కూడా ఉంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసినప్పుడు కూడా అదే కనబడుతుంది. బీఆర్ఎస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినప్పుడు కేసీఆర్ నాయకత్వంతో పాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది కేటీఆర్కు సంబంధించి నేను ఈ కేసీఆర్ ఏది ప్రభుత్వం కోల్పోయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కొన్ని అంశాలను పరిశీలించిన. కేటీఆర్ ప్రధానంగా కూడా పట్టణ ప్రాంతాలు యువత మీద ఫోకస్ చేస్తున్నాడు. హైదరాబాద్లో తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఎట్లా ఐటీ అభివృద్ధి చేసిందో ఆ కేటీఆర్ ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించడం, హైదరాబాద్కు సంబంధించిన ఆ అభివృద్ధి పనులను ఎట్లా చేసింది, హైదరాబాద్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చేసింది అనే అంశాలకు సంబంధించి చూస్తున్నాడు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ హామీల మీద కూడా నిలదీత. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన 2500 కానీ మహాలక్ష్మి పథకం అంటే ఉద్యోగాల భర్తీ విషయంలో పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో ఏంది అంటే నిరంతరం కూడా ట్విట్టర్ వేదిక కానీ ప్రశ్నించడం జరుగుతుంది. హైదరాబాద్ పట్టణ నగరంలో ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా ఇవన్నీ అడుగుతుంది. వచ్చే ఎన్నికలలో కూడా ఇంటింటికి 24 గంటల నీళ్ళు ఇస్తామంటూ కూడా ఒక హామీని అయితే ఈ మధ్యకాలంలో కనబడుతుంది. అంటే పట్టణ ప్రాంతానికి సంబంధించి కేటీఆర్ వ్యూహాత్మకంగా దూసుకెళ్తున్నాడు. అంటే ఇక్కడ హైదరాబాద్లో చేసిన ఫ్లైఓవర్ల అభివృద్ధి, రోడ్ల విషయంలో ఫ్లైఓవర్ కానీ మెట్రో రైలు కానీ దాంతోపాటుగా ఆ ఐటీ రంగ అభివృద్ధి కానీ అన్నింటి విషయాలలో కూడా రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇటు క్షేత్రస్థాయిలో నెట్వర్క్, గ్రామీణ ప్రాంతంలో నెట్వర్క్ మాత్రం హరీష్ రావు. ఎందుకంటే ఇటు హరీష్ రావు నిరంతరం గ్రామాలలో పర్యటిస్తుండు, రైతులను కలుస్తుండు, రైతు భరోసాకు సాయం ఆలస్యం గురించి, ధాన్యం కొనుగోలు సమస్య మీద ఇటు హరీష్ రావుకు సంబంధించి ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అసెంబ్లీలో కూడా ఇటు శాసనసభలో కూడా బడ్జెట్ మరియు ఇతర అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నాడు. ఇక్కడ ఓటమి తర్వాత కూడా కార్యకర్తలలో బలం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గ్రామీణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నదో చూడొచ్చు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. పట్టణ ప్రాంతం, పట్టణ ఓటర్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా కేటీఆర్ దగ్గర అవుతే, గ్రామీణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దగ్గర అవుతున్నాడు హరీష్ రావు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాయి. ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి బీఆర్ఎస్తో ఎట్లా సాధ్యమైందంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలకు హైదరాబాద్ వచ్చాయి. దీనివల్ల దాదాపుగా లక్షలాది మంది ఉద్యోగులు వచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయి. ఫ్లైఓవర్లు కానీ మెట్రో, ఎస్ఆర్డిపి పథకంలో నగరంలో దాంతోపాటు ఎన్నో ఫ్లైఓవర్లు కట్టిళ్ళు, అండర్ పాస్లు కూడా కట్టిళ్ళు, మెట్రో రైలు సేవలను కూడా అందించలు. దాంతోపాటు సురక్షితం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాతోని శాంతి భద్రతలను కూడా ఏర్పాటు చేసారు. ఇంకోటి గ్రామీణ ప్రాంతానికి వెళ్తే మిషన్ కాకతీయతోని ఊళ్ళల్లో ఉన్న చెరువులన్నింటినీ మట్టినంతా కూడా చేసి ఆ చెరువులను బాగు చేసారు. మిషన్ భగీరథ పథకంతోనే ఇంటింటికి త్రాగునీరు అందించే ప్రయత్నం చేశారు. ఇటు రైతు సంక్షేమానికి సంబంధించి రైతులకు రైతు బంధు రావడం, పెట్టుబడి సాయం అందించడం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చడం. ఇక పల్లె ప్రగతికి సంబంధించి కూడా గ్రామాలలో ట్రాక్టర్లు ఇవ్వడం, దాంతోపాటు వైకుంఠ ధామాలు అంటే శ్మశాన వాటికలు కానీ కట్టడం కానీ, పల్లెలలో ప్రకృతి వనాలు కూడా కట్టేలు. సో ఇవన్నీ కూడా మనం చూసాం. దానికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్గా చూస్తే, అంటే మొత్తం పూర్తి వివరాలతో చూస్తే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిలో కొండంత బీఆర్ఎస్ చేస్తే గోరంతా కూడా చేయలే కాంగ్రెస్. ఇది నిజం. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. మనం అందరం కూడా నిజంగా కూడా గర్వించదగ్గాల్సిన విషయం. ఎందుకంటే దాదాపుగా మిషన్ కాకతీయ వల్ల ఏంది 46,000 పాత చెరువులను బాగు చేసిల్లండి, పూడికలు తీసి. ఇది చాలా గొప్ప విషయం. అందరూ కూడా ఏదో అనుకుంటారు కానీ వాస్తవమైన విషయం. మళ్ళొక్కసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందే. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశానికి కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ 100కు 100 ఉంటాయి. ఇక దాంతోపాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇది చూసిన తర్వాత నిజంగా కూడా బాధ అనిపించింది. బట్టి ఇలాకాలో రైతులపై కేసులు, పంట కొనుగోలు అంటూ